తెలంగాణ భాషా సాంస్కృతిక డైరెక్టర్‌గా ఇప్పుడు మీరు ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు? నన్ను నేను జీరో చేసుకుంటే తప్ప, నేను తెలంగాణని ముందుకు తీసుకెళ్ళలేను. మీరు పెళ్లి కూడా చేసుకోలేదనుకుంటా? మా అమ్మ చనిపోయింది. నాకు ముగ్గురు చెల్లెలు, తమ్ముడు. ఇక మా నాన్నగారు ఏమన్నారంటే, "అమ్మ చనిపోయింది, నేనేం చేయలేను." మీ కాలక్షేపం గాని, లేదా మీ ప్యాషన్ గాని అన్నీ గూడా కళలే అనుకుంటా. 8:30, 9 కల్లా ఆఫీస్‌కొస్తాను. మళ్ళీ రాత్రి 10, 10:30 వరకు ఆఫీస్‌లో ఉంటాను. 10 ఏళ్లుగా మీరే డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు కాబట్టి దీనికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చేయండి. ప్రభుత్వం ఎంతకాలము మనం కొనసాగించదలుచుకుంటే అంతవరకు ఉంటాము. సినీ వారం అంటే ఏంటి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి? ఇది భారతదేశం మొత్తం మీద షార్ట్ ఫిల్మ్స్ స్క్రీనింగ్ కోసం ఏర్పాటైన ఒకే ఒక్క థియేటర్. మీ రచనల్ని అంతగా ప్రాచుర్యం చేసుకోలేకపోయారు. కానీ యువ కళాకారుల్ని మాత్రం బాగా మీరు ప్రోత్సహిస్తారు. నా పర్సనల్ వర్క్స్ చాలా ఉన్నాయి. వాటన్నిటిని కంపైల్ చేసి వేయాలనుకుంటే దాదాపు 500 పైన పుస్తకాలు అవుతాయి. తెలంగాణకి ఎన్నో అవార్డులు వస్తున్నాయి. ఈ అవార్డులు రావడం వెనక మీరు చాలా కృషి చేశారని చెప్తుంటారు. చిందు యక్షగానం ఉంది. చిందు యక్షగానం అప్పుడు నేనే చెప్పాను. నాటక రంగానికి దూరం అయితే వాళ్ళకి పెన్షన్ లాంటివి ఏమైనా ఉంటాయా? తెలంగాణ ఏర్పడడానికి ముందు ₹500 ఉంది. అక్కడి నుంచి ఇప్పుడు ₹3016 ఇస్తున్నారు. మిస్ వరల్డ్ కాంపిటీషన్ హైదరాబాద్‌లో జరగబోతోంది. సో దాంట్లో కూడా ఎట్లాంటి ప్రెజెంటేషన్ ఉంటది? తెలంగాణని ఏ విధంగా చూపించుకోవచ్చు? తెలంగాణ ఫోక్ ఆర్ట్స్, ట్రైబల్ ఆర్ట్స్, క్లాసికల్ ఆర్ట్స్ అన్నీ కూడా ఎగ్జిబిట్ అయ్యే విధంగా మనం ప్లాన్ చేస్తాం.